మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అబద్ధాలకు కేరఫ్ ఎవరు అంటే ఏపీ సీఎం చంద్రబాబు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి వ్యక్తి సారథ్యంలో నడిచే ఐటీడీపీ ఎలా నడుస్తుందో కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అతిపెద్ద బూతుల ఫ్యాక్టరీని తయారు చేసిన తెలుగుదేశం పార్టీ తమకు వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉంటుంది. తమ విష ప్రచారంతో ప్రాణాలు తీసేందుకు వెనుకాడటం లేదు. నీతులు చెప్పేందుకే కానీ పాటించేందుకు కాదు. ఈ మాట చంద్రబాబును చూసే పుట్టిందేమో. అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులు గురి చేస్తోంది కూటమి సర్కార్. ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించినందుకు టార్గెట్గా చేసి అక్రమంగా కేసులు బనాయిస్తోంది. అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తోంది. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు సర్కార్ తమ పార్టీ చేసే అరాచకాల్ని మాత్రం వెనకేసుకొస్తోంది. టీడీపీకి వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రతి ఒక్కరిని బండ బూతులతో చెండాడుతోంది. మార్ఫింగ్ ఫోటోలతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. రాజకీయాలతో సంబంధం లేకపోయినా గత వైఎస్ఆర్సీపీ హయాంలో మంచి జరిగిందని చెబితే చాలు దాన్ని నేరంగా చూస్తోంది. వారిని బజారుకిడ్చి కుంగిపోయి కుమిలిపోయి చివరకు ప్రాణాలను తీసుకునే వరకు వెంటాడి మరీ వేధిస్తోంది. తెనాలకు చెందిన గీతాంజలి అనే గృహిణి తనకు జగనన్న కాలనీలో ఇంటి పట్టా వచ్చిందని, తన సొంతింటి కల నెరవేరుతోందని ఆనందంగా చెప్పడాన్ని టీడీపీ సోషల్ మీడియా జీర్ణించుకోలేకపోయింది. గీతాంజలిని సోషల్ మీడియాలో తీవ్రంగా వేధించింది. అత్యంత దారుణంగా బూతులు తిడుతూ పోస్టులు పెట్టింది. వాటిని భరించలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో గీతాంజలి ఇద్దరు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులు ఎంతో మంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఆ సమయంలో ఇంగ్లీష్లో మాట్లాడిన బెండపూడి బాలికలపై కూడా టీడీపీ సోషల్ మీడియా బరితెగించి ట్రోల్ చేసింది. వారి ప్రతిభను సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి గుర్తించడంతో దాన్ని జీర్ణించుకోలేకపోయింది. పేద పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా పోస్టులు పెట్టింది. వారు బయటకు వచ్చి మాట్లాడేందుకే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది. వైఎస్ జగన్ దంపతులతో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, కడప ఎంపీ అవినాష్ వంటి అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలను నిత్యం అవమానించేలా, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు. ఇలా ఐటీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని అత్యంత వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంలా తీర్చిదిద్దారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో తరచూ అసభ్యకర పదాలతో ట్వీట్లు చేస్తారు. ఆయన ఆదర్శంగా తీసుకుని కొమ్మారెడ్డి పట్టాభి, ఆనం వెంకటరమణారెడ్డి వంటి నేతలతో పాటు ఐటీడీపీ, సిబిఎన్ ఆర్మీ తదితర విభాగాల సభ్యులు అడ్డు అదుపు లేకుండా బూతులతో విడిచిపడుతూ ఉంటారు. అయినా సరే అలాంటి వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయరు. ఎందుకంటే అధికారం వారి చేతుల్లో ఉంది కదా.